మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయను. యు సీ దట్ the devil makes you focus on the problem rather than the escape route that God has already prepared for you. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ భూమిని సృష్టించి సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం కాదు, కానీ ఆయన ముందు పరిష్కారాన్ని చేసి ప్రతి సమస్యకి ఒక మార్గమును ఆయన చూపించి ఆ తర్వాత సమస్యలను ఆయన అలౌ చేశాడు. కొన్ని సమస్యలు మనల్ని పరిశుభ్రపరచడానికి, మనల్ని ఇంకా పవిత్రంగా చేయడానికి, పరిశుద్ధంగా చేయడానికి, మరి క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి ఎదగడానికి కొన్ని శ్రమలు సహాయపడతాయి. మరి ఇక్కడ దేవుడు సహింపగలిగిన దానికంటే ఆయన ఎక్కువ ఇవ్వడు. నీ సామర్థ్యం ఎంతో ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క ఫ్యామిలీకి, ఒక్కొక్క వ్యక్తికి ఎంత తట్టుకోగలడో తెలుసు దేవుడికి. దానికంటే ఎక్కువ ఇవ్వడు. ఒకవేళ నీకు అది ఇచ్చినా తప్పించుకొని మార్గము కలిగజేస్తాడట. దెర్ ఈజ్ ఎ వే టు ఎస్కేప్. సో రిమెంబర్, దేవుడు తప్పించుకొని మార్గాన్ని ముందుగానే మరి సృష్టించి చూపించి ఆ తర్వాత నీకు సాధారణంగా మనుషులకు వచ్చే శోధన తప్ప మరేది రాదు. గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో మరి సనుక్కుంటారు, ఎందుకు ఇలా చేశాడు దేవుడు, నాకెందుకు వచ్చింది, నేను ప్రార్థన చేశాను. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మీకు శోధన రానియడు. అంతేకాదు, ఆ మార్గము కూడా ఉంది. సో ప్రభువా, ఈ సమస్యలోంచి తప్పించుకుని మార్గము నాకు చూపించు అని దాని మీద కేంద్రీకరించాలి. నువ్వు నమ్మదగిన వాడు ఇందులోంచి బయటికి తీసుకొస్తావని కేంద్రీకరించాలి. కానీ మరి ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు సణుక్కున్నట్టు మనము సణుక్కోకూడదు. ఎందుకంటే వారికి 14 రోజుల్లోనే ఉంది మార్గము. వారు కనుక సణుక్కోకుండా ప్రభువా నీ చిత్తము జరిగించు, నీ చిత్త ప్రకారం మేము ముందుకెళ్తాం, నువ్వు నమ్మదగిన వాడివి అని వారు కొన్ని మాటలు విశ్వాసము తోడినట్లయితే 14 రోజుల్లో వెళ్ళిపోయేది. సో ఇది మనము సణుక్కొని బాధపడి మరి కృంగిపోవాల్సిన సమయం కాదు. కానీ ప్రభువా నీవు నమ్మదగిన వాడివి, నాకు తెలుసు, సహించిన దానికంటే ఎక్కువ రానివ్వు, తప్పించుకునే మార్గము కూడా నువ్వు ఉంచుతావు, ఆ వేదన నుండి నేను తప్పించుకునే మార్గాన్ని చేస్తావు, ఈ అన్ఎంప్లాయ్మెంట్ నుండి, ఆర్థిక సమస్యల నుండి నీవు అద్భుతములు చేయి దేవుడు, యు ఆర్ అ ఫెయిత్ఫుల్ గాడ్ అని నమ్మకంతో మన అందులోంచి బయటకు వచ్చి ఒక జీవితకాల సాక్ష్యము మరి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. సో యు గాట్ ఇట్. ఓకే, రైట్. మీరు ముందే మరి దీనికి పరిష్కారము కలిగి ఉన్నారు. యు గాట్ ద సొల్యూషన్. 2వ కొరింథీయులు 1వ అధ్యాయము 2 నుంచి చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. స్టెప్ బై స్టెప్ లెట్స్ రీడ్ వర్స్ బై వర్స్ టిల్ 10. లెట్స్ గో టు వర్స్ 3. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. చూడండి, అయితే కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఇంగ్లీష్లో బాగుంటుంది. ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. నో మ్యాటర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, కంఫర్ట్ మీ. ఆర్థిక సమస్యలా, కృంగిపోయావా, ఆగిపోయాయా, పనులు అవమానం వచ్చేసిందా, వెలివేశారా, వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, కనికరము చూపుక తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. సమస్తమైన ఆదరణ, ఎన్ని కష్టాలు ఎన్ని రకాలుగా వచ్చినా ఆయన ఆదరణ చూపించు దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపండి గాక. పౌలు ఇలా రాస్తున్నాడు, సమస్తమైన ఆదరణ. సో ఈ సమయంలో ప్రభువా ఏ రీతిగా మమ్మల్ని ఆదరించబోతున్నావు, ఈ మహాగండములో ఏ రీతిగా మహా ఆదరణ రాబోతుందని వేచి చూడాలి తప్పితే సైతానుడు మన మనసులో పెట్టే శోధనలను, సణుగుడులను మనము మన నోటి ద్వారా, మనసు ద్వారా విడుదల చేయకూడదు. 4వ వచనం చూద్దాం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించున్నాడు. చూసారా ఎందుకు పౌలుకి శ్రమలు వచ్చాయి? పౌలు మినిస్ట్రీ అంతా శ్రమలే, ఒకటి పోతే ఒకటి. అంత గొప్ప శ్రమల గుండా వెళ్ళి దేవుని యొక్క ఆదరణ పొందుకున్నాడు కాబట్టి మరి ఆ కాలంలో పౌలు అనేకులను ఆదరించాడు. హీ కంఫర్టెడ్ మెనీ పీపుల్. ఆయన యొక్క కష్టాలలో మరి అనేక ఆదరణ పొందుకొని ఇతరులను ఆదరించుటకు అనేక సంఘాలను, కొన్ని వేల కోట్ల మందిని ఆదరించడానికి మరి వాక్యము ద్వారా సామర్థ్యం కలిగినటువంటి వాడు అయ్యాడు పౌలు భక్తుడు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని నేను ఆదరించడానికి శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో ఆదరించున్నాడు. నీకు వచ్చిన శ్రమకు ఒక కారణం ఉంది.
దెర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ యువర్ ప్రాబ్లం. నీకు వచ్చిన శ్రమకు ఒక ప్రణాళిక ఉంది, నీ శ్రమకు ఒక ప్రణాళిక ఉంది, ఒక పద్ధతి ఉంది, ఇది శ్రమకి ఒక కారణం ఉంది. దేవుడు ఆ శ్రమలో సమస్తమైన ఆదరణతో నేను ఆదరిస్తాడు. ఈ ఆదరణతో నీవు కూడా ఎట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించడానికి సామర్థ్యం కలిగి అవుతావు. మరి నిన్ను గణపరచడానికి, నీలోంచి మరి ఆదరణ ఎంత గొప్పదో ఇతరులకు చూపించడానికే వచ్చింది తప్పితే ఈ శ్రమ నిన్ను కృంగజేయడానికి, అవమానపరచడానికి, లేక నేనేదో చేయడానికి కాదు. సో యువర్ ప్రాబ్లం హ్యాజ్ ఎ పర్పస్. అంటే ఆ శ్రమలోంచి నువ్వు తప్పకుండా బయటకు వస్తావు, ఆదరింపబడతావు. ఆ ఆదరణతోటి నీవు ఏది రీతిగా దేవుడు ఆదరించాడో అనేకులకు సాక్ష్యం చెప్పి వారిని ఆదరిస్తావు. చూడండి, మన దేవుడి పేరు ఆదరణకర్త. ఆయన అంటాడు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తానంటున్నాడు. ఐ విల్ సెండ్ యూ అనదర్ కంఫర్టర్. ఈ వేరొక ఆదరణకర్త వచ్చి నిన్ను కూడా ఒక ఆదరణకర్త. మరి అందరికంటే గొప్ప ఆదరణకర్త మన తండ్రి అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన మొదటగా యేసుప్రభువుని పంపించాడు. యేసుప్రభువు వారు పరిశుద్ధాత్మను పంపించాడు. ఇదిగో నేను వెళ్ళి ఆదరణకర్తను. ఈ ఆదరణకర్త శ్రమల ద్వారా మనల్ని ఆదరించి, మనం ఇతరులను ఆదరించినట్టు మనల్ని తయారు చేస్తున్నాడు. సో ద హోలీ స్పిరిట్ ఈస్ ప్రిపేరింగ్ యూ, ఎవ్రీ బిలీవర్, టు బి ఎ కంఫర్టర్ టు అదర్ బిలీవర్స్ త్రూ యువర్ ప్రాబ్లం. నీ శ్రమల ద్వారా నిన్ను ఆదరించి, నువ్వు ఇతరులను ఆదరించే ఆదరణకర్తగా దేవుడిని కూడా తయారు చేస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్, జీసస్ ఈజ్ కంఫర్టర్, హోలీ స్పిరిట్ ఈజ్ కంఫర్టర్. సో యు ఆర్ ఎ కంఫర్టర్. సో ఇన్ యువర్ ప్రాబ్లం రిసీవ్ కంఫర్ట్ అండ్ గెట్ రెడీ టు కంఫర్ట్ అదర్స్. నీ శ్రమల్లో, నీ వేదనల్లో, నీ మహా అవమానాల్లో నీవు ఆదరణ పొంది ఇతరులను ఆదరించడానికి సిద్ధంగా ఉండు సహోదరుడా. గెట్ రెడీ టు జాయిన్ ద ఫ్యామిలీ ఆఫ్ ద కంఫర్టర్. గాడ్ ద ఫాదర్ ద కంఫర్టర్, జీసస్ ద కంఫర్టర్, హోలీ స్పిరిట్ ద కంఫర్టర్, అండ్ యు ద కంఫర్టర్. ఈ శ్రమలు నిన్ను ఆదరించు ఆదరణకర్తల యొక్క కుటుంబంలో చేరుస్తూ. సంబడీ ఈస్ టర్నింగ్ దర్ పెయిన్, ప్రాబ్లమ్, సిక్నెసెస్, డెత్స్, డిసీజెస్ ఇంటూ comforting zones to comfort others. Let's read the next verse. 5వ వచనం చూద్దాం. క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగూ విస్తరించున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించున్నది. ఎప్పుడు చెప్తా ఉంటాను, క్రీస్తును కలిగిన వారి శ్రమలు వేరు, క్రీస్తుని కలిగి లేని వారి శ్రమలు వేరు. ఇఫ్ యు బిలాంగ్ టు క్రైస్ట్, శ్రమలు విస్తరిస్తున్నట్టు ఆదరణ కూడా విస్తరిస్తుందంట. నో మ్యాటర్ ద డెవిల్ స్ట్రెచెస్ హిస్ problems on you, God stretches his comforting levels on you. In return, making you a comforter to comfort others. Your testimony will prophesy into other levels. Don't fear, you will be comforted. So ఈ కొంతమంది అంటారు, మాకు శ్రమల మీద శ్రమలు బ్రదర్, ఒకటి పోతే ఒకటి బాధలు. గుర్తుపెట్టుకోండి, ఆదరణలు అలాగే విస్తరిస్తాయి. సైతానుడు ఎంత విస్తరిస్తాడు అంతకంటే గొప్పగా దేవుడు ఆదరణతో విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to comfort at that level. మేము శ్రమ పొందినను అది మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదాము. సో యువర్ ప్రాబ్లం హ్యాస్ ఎ పర్పస్. క్రీస్తునందు విశ్వాసుల యొక్క శ్రమలకు ఒక కారణం ఉంది. అది ఇతరుల ఆదరణ కొరకు, రక్షణ కొరకు. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైనది. కాబట్టి ఓపికతో సహించు సహోదరుడా. హోల్డ్ ఆన్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. ఓపికతో సహించు. గాడ్ విల్ బ్రింగ్ యూ అవుట్. లెట్స్ రీడ్ వర్స్ 7. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మును గూర్చి మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ఇంకా పౌలు చెప్తున్నాడు, ఇదిగో మీ శ్రమలన్నిటి విషయమై నాకు తెలుసు. మీరు శ్రమల్లో పాల్గొన్నారా, ఆదరణలో కూడా పాల్గొన్నారు. దేర్ ఈజ్ హోప్ ఫర్ ఎవ్రీ బిలీవర్. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ప్రభువా, ఏది తప్పించుకునే మార్గం చూపించు, ఏది ఆదరణ అని డిమాండ్ యువర్ కంఫర్ట్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లం టుడే. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే డిమాండ్ యువర్ కంఫర్ట్ ఫ్రమ్ ద ప్రాబ్లం. నీ సోదరుడితో మాట్లాడి చెప్పండి, పక్కన ఉంటే విభారతానండి, ఇదిగో నీ ఆదరణ అడుగు దేవుణ్ణి. నీ శ్రమ కాదు, నీ ఆదరణ అడుగు. డిమాండ్ యువర్ కంఫర్ట్. ఎవ్రీ పెయిన్ అండ్ ఎ ప్రాబ్లం, ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు క్యాన్ డిమాండ్ ఎ కంఫర్ట్ అండ్ కంఫర్ట్ అదర్స్. 8వ వచనం చదువుదాం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించి అత్యధిక భారం వలన కృంగిపోయాం. శక్తికి మించి వచ్చిందంట అంటున్నాడు ఇక్కడ పౌలు. ఇది నా హద్దులు దాటిపోతుంది, ఇది నా వల్ల కావట్లేదు, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా, నీ అవమానం సహించలేదు, ఎందుకు బతుకున్నాను, మాకు ఎందుకు వచ్చింది అవమానం, వై మీ. పౌలు కుంగిపోతున్నాడు. ప్రభువా, నువ్వు శక్తికి మించి రాదన్నావు కదా, ఇదేంటిది అంటే అలా అనిపిస్తుంది పౌలుకి శక్తికి మించి వస్తుందని. కానీ దేవుడికి తెలుసు నీ శక్తికి మించి నీకు రానివాడు. తట్టుకునే సామర్థ్యం ఇస్తాడు, తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు. చూద్దాం 9వ వచనంలో ఏమంటున్నాడు. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండునట్లు మరణమగుదుమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించను, ఇక ముందును తప్పించును. అంటే మేము చనిపోతామని నిశ్చయిత వచ్చేసిందంట.
హీ వాస్ ఫిల్డ్ విత్ గ్యారంటీ. ఫిక్స్ అయిపోతారు. వై విల్ యూ ఫిక్స్? హూ ఆర్ యూ టు లిమిట్ గాడ్? చూడండి పౌలు ఎలా చెప్తున్నాడు. మళ్ళీ చదువుదాం 8 నుంచి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మాయందే మేము నమ్మిక ఉంచకుండానట్లు మరణమగుదను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందు నువ్వు తప్పించును. పాల్ గాట్ ఎ టెస్టిమనీ. నన్ను తప్పించాడు, నేను ఫిక్స్ అయిపోయా చనిపోతానని. ఒకవేళ ఈరోజు నువ్వు ఫిక్స్ అయిపోయావా, అవమానం పోదు, నాకు జాబ్ రాదు, నాకు పెళ్ళి అవదు, నాకు పిల్లలు పుట్టరు. యువర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఆయన జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. ఎన్ని రాని ఈ భూమి ఉన్నంత కాలం దానికి ముందు పరిష్కారములను సృష్టించి తర్వాత అన్ని అలౌ చేశాడు. ఇఫ్ యు నో యువర్ గాడ్, యూ గాట్ ఎ సొల్యూషన్. నీవు దేవుని తెలుసుకున్నావా, యు గాట్ ఇట్. మీరు దీన్ని పొందుకొని ఉన్నారు, మీరు కలిగి ఉన్నారు, మీరు పరిష్కారాన్ని కలిగి ఉన్నారు. తప్పించాడు, తప్పిస్తాడు కూడా. సో ద సొల్యూషన్ విల్ కంటిన్యూ ఆల్ యువర్ లైఫ్ టిల్ యు గో టు హెవెన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 22 వరకు చదువుకుందాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. సో దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ కష్టాల్లో నిన్ను స్థిరపరుస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. ఇన్ యువర్ ప్రాబ్లమ్స్ యు ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ యు ఆర్ రిసీవింగ్ అనాయింటింగ్. యు ఆర్ నాట్ పెరిషింగ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. యు ఆర్ నాట్ గెటింగ్ డిస్ట్రాయిడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్. యు ఆర్ రిసీవింగ్ ద అనాయింటింగ్ అండ్ యు ఆర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు. సో గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్. ఇందాక చెప్పాను మీకు శ్రమలు ద్వారా ఏమొస్తాయని. దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, అభిషేకం బయటకు వస్తుంది. నేను ఇప్పుడు చెప్తా ఉంటాను, దెర్ ఆర్ 3 ways దట్ అనాయింటింగ్ కమ్స్. మరి ఇజ్రాయెల్లో ఒలివ చెట్టు నుంచి మరి ఒలివ నూనె ఎలా వస్తుందంటే, ముందు ఆ చెట్టుని కొంచెం కాయలు అది కాసిన తర్వాత చెట్టుని కుదుపుతారండి. అప్పుడు కొన్ని ఆల్రెడీ పండుగ ఉన్న కాయలు పడిపోతాయి. తర్వాత ఒక కర్ర పెట్టి కొడతారంట. ఓకే, ఆ తర్వాత మిగిలిన కాయలన్నీ పడిపోతాయి. ఆ తర్వాత ఆ కాయలన్నిటిని, ఆ పళ్ళను వాళ్ళు గానుగులో వేసి దాన్ని మరి క్రష్ చేస్తారంట. ఆ గానుగులో ఆడించినప్పుడు అవన్నీ నలిగిపోయి అందులోంచి ఆ నూనె వస్తుందంట. సో ఈ యొక్క శ్రమల్లోంచి దేవుడు నిన్ను స్థిరపరచడమే కాదు, అభిషేకం కూడా బయటకు వస్తుంది. దెర్ ఇస్ ఎ న్యూ అనాయింటింగ్ కమింగ్ టు ఎవ్రీ బిలీవర్ ఇన్ దిస్ ఫియర్ఫుల్ సీజన్. సో చెప్తాను కదా, విశ్వాసుల శ్రమలు వేరు. సో గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ యూ అండ్ అనాయింటింగ్ యూ, ఎ న్యూ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. అందుకే ముందే చెప్పాను నేను, అరైజ్ అండ్ షైన్. చీకటి భూమి అంతా కమ్ముకుంది, విశ్వాసులను కమ్ముకుంది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎవ్రీబడి, బట్ గెట్ రెడీ, అరైజ్ అండ్ షైన్. చీకట్లో ఉన్నాము, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యు ఆర్ ఎ ప్రేయర్ అవే. దావీదు ఒక ప్రార్థించాడు, యు ఆర్ ఎ ప్రేయర్ అవే ఫ్రమ్ దట్ ప్రాబ్లం. అందుకే అన్నిటికంటే గొప్పది క్రీస్తుని కలిగి ఉండడం, టు నో క్రైస్ట్. అందుకే సమానుభవం లేకపోతే నీకు తెలియదు ప్రార్థన యొక్క వెలుగు. ఇఫ్ యూ ప్రే, గాడ్ విల్ కమ్. సింహపు పిల్లలు లేమిగలవే ఆకలి కొను, కానీ యెహోవా యందు విశ్వాసం ఉంచేవారు ఎన్నడూ ఆకలి కొనరు. హీ విల్ ఫీడ్ యూ, టేక్ కేర్ ఆఫ్ యూ. విశ్వాసంలో పెంచకుండా అలా ఉంచేయడం వల్ల వచ్చేటువంటి కష్టాలు. 22 చూద్దాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంచరకుని అనుగ్రహించాడు. వీ గాట్ ఎ హోలీ స్పిరిట్, వీ గాట్ ఎ పవర్ఫుల్ స్పిరిట్. ఆదరణకర్త మనలో ఉన్నాడు, ఈ పరిశుద్ధాత్మ ముద్ర వేసేసాడండి. ఆయన మనకు ముద్ర వేసి, ఆ సిలువ ముద్ర వేసి, రక్తముతో ముద్ర వేసి, ఆత్మ, యూ గాట్ ఎ హోలీ స్పిరిట్. నౌ టెల్ హోలీ స్పిరిట్ షో మీ ఎ వే. పరిశుద్ధాత్మ నాకు మార్గం చూపించు, నేనేం చేయాలా, నాకు అది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. షో మీ, హీ విల్ ప్రిపేర్ ఎ వే. ఆయన అణిచి కుదించి దిగజారి నిండు కొలతో ఒడిలో వేస్తారండి. గాడ్ విల్ బ్రింగ్ ఇట్, పుట్ ఇట్ ఇన్ యువర్ బాసం. దిస్ ఈస్ ద టెస్టింగ్ టైమ్ లైక్ దస్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. కొన్ని విషయాలు చూద్దాం. లెట్స్ స్టడీ అబౌట్ జోబ్, వాట్ జోబ్ వాస్ థింకింగ్. జోబ్ చాప్టర్ 6 verse 13. ఈజ్ నాట్ మై హెల్ప్ ఇన్ మీ అండ్ ఈజ్ విజ్డమ్ డ్రివెన్ క్వైట్ ఫ్రమ్ మీ. ఈజ్ నాట్ మై హెల్ప్ ఇన్ మీ. ఈ శ్రమలో, ఈ బాధల్లో మరి మనలో ఉండేటువంటి మరి పరిష్కారం నీలో లేదా సహోదరుడా? యూ గాట్ ఎ సొల్యూషన్, యూ గాట్ హెల్ప్ ఇన్ యూ. ద హెల్ప్ ఈజ్ ఇన్ యూ. నీకు కావలసినటువంటి పరిష్కారము నీలోనే పెట్టాడు దేవుడు. టాక్ యువర్ నైబర్ అండ్ సే యువర్ హెల్ప్ ఈజ్ ఇన్ యూ. నీకు సహాయం చేసేవాడు నీలోనే ఉన్నాడు. ద కంఫర్టర్ ఈజ్ ఇన్ యూ. యోబు అనుకుంటున్నాడు, ఈజ్ కంఫర్టింగ్ హిమ్సెల్ఫ్. నీ కష్టకాలం మీద ఒక మరపడి ఆదరిస్తాప్పుడు ఉన్నాడు, మహింపరుస్తావు. కాల్ ఫర్, ప్రే. డిడ్ంట్ ఐ టెల్ యూ? సమస్యలప్పుడు ప్రార్థించు. ఈజ్ నాట్ మై హెల్ప్ ఇన్ మీ, దేర్ ఈజ్ ఎ హెల్ప్. యోబులో ఎంత ఘోరంగా యోబు విఫలమవుతున్నా అతనిలో సహాయం ఉందంట. దెర్ ఈజ్ హెల్ప్. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. యేసుప్రభు నీ కొరకు చనిపోయారు, ఆయన నీతి నిన్ను అధిగమిస్తుంది. ఈజ్ నాట్ ద ఫియర్, ద. ఎంతకాలం నువ్వు దేవుడు నమ్మావు, ప్రార్థించావు, ఆయన సేవ చేశావు,
ఆయన నామాన్ని బట్టి నువ్వు కొన్ని పొరపాట్లు చేయలేదు, మరి అది నీకు ధైర్యం పుట్టించదా? యూ గాట్ ద హోలీ గోస్ట్ ఇన్ యూ, యు ఆర్ ఎ సెయింట్. నీ భక్తి నీకు ధైర్యం, యు ఆర్ ఎ సెయింట్. బీ కాన్ఫిడెంట్, బీ స్ట్రాంగ్, డోంట్ గివ్ అప్. ఈ దేవుడి పట్ల నీ విశ్వాసము, నీవు దేవుడికి భయపడింది వాడివి, ఇది నీకు నమ్మకం పుట్టించదా? బీ స్ట్రాంగ్. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది కాక. ఈ వాక్యమైన విశ్వాసాలందరూ బీ బోల్డ్, యూ గాట్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ యూ. ఇక్కడ యోబు నాకెందుకు వెలుగు, నాకెందుకు ఇలా వచ్చు, అది కూడా చూద్దాం. యోబు గ్రంథం 3:20 దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఎలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా. Wherefore is light given unto him that is in misery, and life unto bitter in soul. నాకెందుకు ఇంకంతా అయిపోయింది కదా, నాకెందుకు ఈ ఆశీర్వాదం, నా పని అయిపోయింది, నాకు అవమానం వచ్చేసింది, నాకెందుకు. నో, డోంట్ సే లైక్ దట్. నీ కష్టాల్లో ఉన్నప్పుడు గాడ్ విల్ ఆఫర్ లైట్. ఇన్ డెత్ హీ విల్ ఆఫర్ లైఫ్, ఇన్ డార్క్నెస్ హీ ఈస్ ఆఫరింగ్ లైట్. దుర్దశలోనున్న వారికి వెలుగియబడుట. రిసీవ్ ఇట్. డోంట్ సే ఇప్పుడు అంతా అయిపోయింది ఇంకెందుకు అని. డోంట్ సే దట్. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. హోప్ ఫర్ లైట్. Wherefore is light given to him that is in misery. యోబు అంటున్నాడు, ఎందుకు నాకు ఇంక వెలుగు, మొత్తం అయిపోయింది కదా, ఇంకెందుకు నాకు నిరీక్షణ అని కొన్ని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు. బట్ డోంట్ సే నో, సే ఐ రిసీవ్ ద లైట్ ఇన్ దిస్ సీజన్. ఐ రిసీవ్ లైఫ్ ఇన్ టు మై సోల్. రిసీవ్ దట్ లైట్, రిసీవ్ దట్ లైఫ్. అదే అధ్యాయం 23 మరుగుపడిన మార్గము గలవానికి దేవుడు చుట్టూ కంచె వేసిన వానికి వెలుగు ఇవ్వడనేలా. ఎందుకు ఇస్తున్నాడు నాకు వెలుగు? మొత్తం అంతా నాకు బతుకంతేలా అయిపోయింది, ఏ దిక్కు లేదు నాకు. వై ఈస్ గివింగ్ మీ లైట్? టేక్ ఇట్. God will have a plan. He will introduce something big to you. Take the light. యోబు ముందు తిరస్కరించాడు, తర్వాత వెలుగును తీసుకొని 2 అంతలు పొందుకున్నాడు, తర్వాత 4 తరాల పిల్లల్ని చూశాడు. There is something waiting for you. Where make outside this problem, this pain, this sickness, this defame. Receive it. Sometimes tell God, give me more. Give me more in this dark season. More comfort, more word, more power. 2 కొరింథీయులు 4:6 చదువుకుందాం. కనుక మేము మమ్మును గూర్చి పట్టించుకొనట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ ప్రకటించున్నాం. Verse 7 అయినను మీ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము కలదు. ఈ మంటి ఘటాల్లో ఒక ఐశ్వర్యం ఉంది అని, యు గాట్ ఇట్, ఉందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు భక్తుడు, పౌలు భక్తుడు. చూద్దాం 8 ఉంటుందో ఆ ఐశ్వర్యము. ఎటు పోయినను శ్రమపడుచున్న ఇరికింపబడు వారము కాము. రిమెంబర్ యువర్ ఎబిలిటీ, యు గాట్ ఇట్, యు గాట్ సంథింగ్. బిలీవర్, సహోదరుడా విశ్వాసి, నీకొకటి ఉంది. ఎటు పోయినను శ్రమపడుచునను ఇరికింపబడు వారము కావు. యు విల్ నాట్ బి స్టక్. ఎటు పోయినను శ్రమపడుచును ఇరికింపబడు వారము కాము. అపాయంలోనను కేవలం ఉపాయం లేని వారము కాము. చూడండి, పౌలు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఏమైనా చేసుకొని ఇరుక్కొని నాలో క్రీస్తున్నాడు. హీ కెనాట్ క్యాచ్ మీ, హీ కెనాట్ స్టాప్ మీ. నా మినిస్ట్రీని ఆపలేడు, నన్ను ఆపలేడు, నా జీవితాన్ని ఆపలేడు. నో వే. సంబడి ఈస్ గోయింగ్ టు దిస్ లెవెల్. అపాయంలోనను కేవలము ఉపాయం లేని వారము కాము. యు గాట్ ఎ సొల్యూషన్, యు గాట్ ఇట్. We are troubled on every side but not distressed. We are perplexed but not in despair. You got something that you cannot be stuck, you cannot lack, you cannot be poor, you cannot die. 9 త్వరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడిన నశించే వారము కాము. You are indestructible. You cannot be destroyed. You cannot be abandoned and forsaken. You got something in you. You are powerful. You got something in you. ఈరోజు నీలో ఉన్నవారిని నీవు వాడుకొనును గాక. Verse 10 యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాం. మరి నువ్వు అనుకోవచ్చు, నాకెందుకు జరగాలి అన్నీ? పౌలు అంటాడు, డెత్ ఇన్ మీ, లైఫ్ ఇన్ యూ. మాలోకి మరణం వస్తుంది, మీలోకి జీవం వస్తుంది. సో నీకు వచ్చేటువంటి భయాలు, వేదనలు, అవమానాలు అవన్నీ ఇతరులకు జీవముగా, ఇతరులకు ఘనతగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారునిగాక. యేసు ప్రభు వారి శిలువలో ఆయనకు అవమానం, ఆయనకి దెబ్బలు, ఆయనకి ఘోరం, కానీ ఆయన ద్వారా ఈరోజు మనందరికీ స్వస్థత, సమృద్ధి, పరలోక రాజ్యం, పాపక్షమాపణ, పరిశుద్ధాత్మను మనలో న్యూమరస్ బెనిఫిట్స్ జస్ట్ బికాస్ హీ డైడ్ ఆన్ ద క్రాస్. ఒక వ్యక్తి అవమానం పొందినందుకు సిలువలో ఎన్ని వచ్చాయి, ఆ సిలువలోంచి, ఆ రక్తములోంచి ఎన్ని వచ్చాయి, ఆ దెబ్బల్లోంచి ఎన్ని వచ్చాయి, ఒక్కొక్క గాయములోంచి ఎన్ని వచ్చాయి, ఒక్కొక్క మాటలోంచి ఎన్ని వచ్చాయి. 11 ఎలా అనగా యేసు యొక్క జీవము మా మృత్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణంగా అప్పగించుకుని. సాధారణంగా భయపడతా ఉంటాం మనం అవమానాలకి, దానికి, కష్టాలకి, మరణాలకి. పౌలు అంటాడు, ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఏదన్నా నేను చేయలేదని, కాబట్టి నేను అప్పగించుకుంటున్నా. ఎందుకంటే ఇందులోంచి మీకు జీవం వస్తుంది, ఇందులోంచి ఇతరులకు మహిమకరంగా మారుతాను, నేను ఇతరులకు ఆశీర్వాదంగా మారుతాను, ఇతరులకు ఆదరించేవాడిగా మారిపోతాను. కాబట్టి నేను కష్టాలకు, వేదనలకు, బాధలకు అప్పగించుకుంటున్నాను అంటున్నాడు. హీ గాట్ ఎక్స్పీరియన్స్.
how to handle problems. Somebody is learning how to handle problems in this dark season. ఈ కష్టకాలంలో ఎలా కష్టాల నుంచి తట్టుకొని ఎలా కష్టాలను మార్చుకోవాలనేటువంటి అనుభవ జ్ఞానంలోకి పౌలు అనుభవ జ్ఞానంలోకి నేను అందరూ వెళుదురుగాక. వర్స్ 12. కావున మాలో మరణమును మీలో జీవము కార్యసాధకం ముగుచున్నది. మన పరిస్థితి బాధపడుతుందా, అది ఇతరులకు లాభకరంగా మారుతుంది. యూ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్. యు ఆర్ గోయింగ్ టు బి ఎ లైట్ టు సంబడి ఎల్స్. యువర్ ప్రాబ్లమ్ ఈస్ పొజిషనింగ్ యూ టు బ్లెస్ సంబడి. కావున మాలో మరణమును మీలో జీవం. నువ్వు ఎందుకంటే ఎప్పుడో ప్రార్థన చేసినట్టు నువ్వు ప్రభుబంధాన్ని వాడుకో. నీ నామాన్ని నా ద్వారా ఇదిగో అద్భుతాలు చేయి, నీ వాక్యాన్ని నా ద్వారా ప్రకటించు, నా ద్వారా వాడుకోవద్దు, నా ద్వారా ప్రవచనం. మేబీ యూ ఆస్క్ గాడ్. కష్టంలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. కావున మాలో మరణమును మీలో జీవం. అందరూ అనుకుంటున్నారు, ఓహో మరి పౌలులోంచి అనుభవం వస్తుంది, పౌలు మరి బట్ట పట్టుకోగా బట్టలోంచి అద్భుతం జరుగుతుంది, పౌలు ఇలా చేస్తాం అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ మరణానుభవం వేదనలోంచి ఈ మహిమ వస్తుందని ఎవరికి తెలియదు. పౌలు యొక్క కష్టం. ఈరోజు నీ జీవితం అలాగుందా? గెట్ రెడీ టు రిలీజ్ సంథింగ్. రిలీజ్ లైఫ్ టు అదర్స్. సంబడి ఈజ్ రేడియేటింగ్ సంథింగ్ పవర్ఫుల్ టు అదర్స్. నీ కష్టాల్లో నీవు విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే మహిమకరమైనటువంటి ఇతరులకు నువ్వు కలుగ చేస్తావు. 13. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున్న సమస్తమైనవి మీ కొరకమై ఉన్నాయి. నాకు ఇన్ని బాధలు పడుతున్నా మీ ఆశీర్వాదాల కొరకు జరుగుతున్నాయి అంటున్నాడు పౌలు. 40. కాగా విశ్వసించి తిని గనక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై మీరు కూడా పౌలు లాంటి మాటలు మాట్లాడి పౌలు లాంటి విశ్వాసం కలుగును గాక. ఇప్పుడు నాకు అవమానం, ఇప్పుడు నాకు కష్టాలు, కానీ తర్వాత నీకే ఆశీర్వాదంగా మారుతుందని చెప్పండి. ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించున్నాం గనుక మాట్లాడుచున్నాం. సంబడి ఈస్ చేంజింగ్ దేర్ లాంగ్వేజ్ టుడే. చాలా మంది వారి యొక్క మాటలను మార్చుకుంటున్నారు, వారు మాట్లాడే విధానాన్ని మార్చుకుంటున్నారు ఈ కష్టకాలంలో. 16. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నను, అంతర్య పురుషుడు దినదినమున నూతన పరచబడుచున్నాడు. 17. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని దానిని చూచున్నాము గనక క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్య మహిమ భారము కలిగి చేయుచుంది. ఇప్పుడు కనబడుతున్న ఈ శ్రమలన్నీ కొంతకాలమే ఉంటాయంటే, ఎందుకంటే నువ్వు మహిమ గల యేసయ్యను చూస్తున్నావు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడిని చూస్తున్నావు, ఆయన మార్గాన్ని చూస్తున్నావు. కాబట్టి వీటిలోంచి గొప్ప మహిమ, నిత్య మహిమ బయటికి రాబోతుంది. లాస్ట్ వర్డ్స్. ఎలా అనగా అదృశ్యమైన అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో గ్లోరీ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. నాజరేయుడైన యేసయ్య, అయ్యా జగత్ పునాది వేయక మునిపే నువ్వు ఒక మార్గాన్ని సిద్ధపరిచావు, ఆ మార్గాన్ని మాకు చూపించండి, ప్రపంచాంతటికి చూపించండి. నా మహిమాత్మై దీన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. లార్డ్, ఐ ప్రే ఫర్ ఐ సైట్. తలనొప్పి, సైనస్, మైగ్రెయిన్, పంటి నొప్పి, చెవు నొప్పి, ఛాతి నొప్పి, థైరాయిడ్, చెప్పుకునే వ్యాధులు, చెప్పుకునే వ్యాధులు ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఐ డిక్లేర్ ఫ్రీడమ్ టు దోస్ బాడీస్. Thank you, Jesus. The power of the Holy Ghost. The power of the Holy Ghost hitting the families. The anointing of the Holy Ghost hitting the families now. Thank you, Lord, for delivering them. You are an unlimited God who can do miracles. నాజరేయుడైన యేసయ్య, పౌలు చెప్పినట్లు అందరిని అన్ని రంగాల్లో ఆదరించమని ప్రార్థిస్తున్నాము. నాజరేయుడైన యేసుని మనం ప్రార్థిస్తున్నాము తండ్రి.